మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ మధ్యకాలంలో తెగరెచ్చిపోతున్నారు. టీటీడీ మీద అసత్య ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా కనపడుతుంది. ఆ మధ్య ప్రెస్ మీట్లో టీటీడీ ఉద్యోగుల్లో 2000 మంది నా మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎప్పటికప్పుడు టీటీడీలో జరిగే ప్రతి విషయం నాకు చెప్తారు, అది ఓపెన్గా చెప్పాడు. ఇది ఒక విధంగా చెప్పాలంటే టీటీడీని బ్లాక్మెయిల్ చేయడమే. గోశాల మీద అసత్య ప్రచారాలు చేశాడు, అయినా టీటీడీ నుంచి చర్యలు లేవు. నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ అధికారి ఒకరు వేదాల మీద చెడుగా మాట్లాడుతున్నారు, అర్చకులు వేధిస్తున్నాడు అంటూ అసత్య ఆరోపణలు చేశాడు. ఈ న్యూస్ ఆల్రెడీ వైరల్ అయిపోయింది. టీటీడీ మాత్రం ఖండనిచ్చి వదిలేసింది. ఆ మధ్యలో దర్శనాల గురించి ప్రసాదాల గురించి కూడా అసత్యాలే చెప్పాడు. ఆయన గారు నోరు తెరిస్తే అబద్ధాలే. ఒక పక్క స్వామివారి భక్తుడని చెప్తూ పొద్దున్న లేస్తే ఆ స్వామివారి గురించి లేనిపోని అసత్యాలు ప్రచారాలు చేస్తున్నాడు. అయితే అసలు ఇక్కడ పాయింట్ ఏంటంటే టీటీడీ భూమన విషయంలో ఎందుకింత నిర్లక్ష్యంగా ఉంటుందో ఎవరికీ అర్థం కావట్లేదు. అబద్ధాలు అసత్యాలు చెప్తుంటే ఖండనలు ఇస్తే సరిపోద్దా? అప్పటికే మీడియాలో రచ్చ అయిపోతుంది. వైరల్ చేయడానికి ఎలాగో వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ అయితే రెడీగా ఉంటుంది. తాపీగా టీటీడీ ఖండన ఇచ్చిన దాన్ని నమ్మేవాళ్ళు తక్కువగా ఉంటున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. ఎందుకు టీటీడీ భూమన మీద చర్యలు తీసుకోవటం లేదో మనకెవరికీ అర్థం కావట్లేదు. ఈఓ ఏఈఓలు భూమన విషయంలో ఉదాసీనంగా ఉంటే ఎలా? తాము పనిచేస్తున్న టీటీడీనే ఆయన టార్గెట్ చేస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారో మరి వాళ్ళకే తెలియాలి. గోశాల విషయంలో రచ్చ అయినప్పుడు ఈఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు, భూమన చెప్పింది అబద్ధం, ఫోటోలు ఇక్కడివి కావని తేల్చేశారు. మరి భూమన మీద ఎందుకు కేసు పెట్టలేదు? భూమన అవినీతి మీద విచారణ ఏం చేశారో టీటీడీనే చెప్పాలి. మరి ఇంజనీరింగ్ పనుల్లో కోట్లాది రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టి టీటీడీకి ఆర్థికంగా నష్టం కలిగించారనేది ప్రధాన ఆరోపణ. కాంట్రాక్టర్ వద్ద కమిషన్లు కూడా నొక్కేశాడట. టీటీడీ విజిలెన్స్ విచారణను ఆదేశించింది. ఆ విచారణ ఏమైందో ఎవ్వరికీ తెలియదు. అప్పటి చీఫ్ ఇంజనీర్ని పట్టుకుంటే విషయం మొత్తం బయటకు వస్తుంది. ఆయనను విజిలెన్స్ వాళ్ళు పిలిచి విచారించుంటారు. ఆ ఇంజనీరింగ్ వర్క్స్ బిల్లులు పాస్ చేస్తే అప్పటి ఈవో ధర్మారెడ్డి ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు. బిల్లు ఎంత విడుదల చేశారో తెలియదు. టీటీడీ ఫైనాన్షియల్ అడ్వైజర్ పాత్ర కూడా అందులో ఉండే ఉంటుంది. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీటీడీలో అంతా ఇష్టారాజ్యం. ధర్మారెడ్డి ఏది చెప్తే అది అవ్వాల్సిందే. చంద్రబాబు టీటీడీ విషయంలో చాలా గట్టిగా ఉంటున్నారు. టీటీడీ చైర్మన్ కూడా బాగా కష్టపడుతున్నారు. అధికారులు మాత్రం అస్సలు సహకరించడం లేదనేది వాస్తవం. వాళ్ళు టర్మ్ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకనే లైట్ తీసుకుంటున్నారు. అక్కడ పోస్టులో ఉన్నవారు ఎవరైనా నిస్వార్థంగా స్వామివారికి సేవ చేస్తే ఆ దేవదేవుడి దయాదాక్షిణ్యాలు ఉంటాయి. లేకపోతే వాళ్ళ సంగతి ఆయనే చూసుకుంటాడు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా భూమన్ లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే చాలా మంచిది.